విశాఖ ఉత్తరం నియోజకవర్గం వైకాపా అసెంబ్లీ అభ్యర్థి కేకే రాజు శుక్రవారం విశ్వతేజ స్కూల్ను సందర్శించారు. ఇటీవల 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులను వాళ్ల తల్లిదండ్రులు అభినందించారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ వైకాపా అసెంబ్లీ అభ్యర్థి కేకే రాజు శుక్రవారం విశ్వతేజ స్కూల్ను సందర్శించారు. ఇటీవల 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులను వాళ్ల తల్లిదండ్రులు అభినందించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ భాస్కర్రావు మాట్లాడుతూ గత 39 సంవత్సరాలుగా ఉత్తర నియోజకవర్గం 42వ వార్డు రైల్వే న్యూ కాలనీ పరిధిలో విద్యా సంస్థ నిర్వహిస్తూ అనేక మందిని ఉన్నత స్థానాలకు తీసుకువెళ్లామని అన్నారు. విద్యా సంస్థలకే తలమానికంగా నిలిచిన విశ్వతేజ విద్యా సంస్థలను నమ్మి తమ పిల్లల బంగారు భవిష్యత్తుకు బాట వేసుకున్న తల్లిదండ్రులకు విద్యా సంస్థ యాజమాన్యం తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సునీత, కార్పొరేటర్లు ఆళ్ల లీలావతి శ్రీనివాస్, కేవీఎన్ శశికళ, దుప్పలపూడి శ్రీనివాస్, యువజన విభాగం అధ్యక్షుడు ఆళ్ల శివగణేష్, గంగా మహేష్, అంబటి శైలేష్ తదితరులు పాల్గొన్నారు. గుజరాత్, మహారాష్ట్ర, యూపీ పట్టుకెళ్తుంటే నేను రీసెంట్లీ ఫైట్ చేసి ఫోర్కాస్ట్ నుంచి 34.76 lakhs తీసుకొచ్చాను. సిఎస్ఆర్ ఫండ్స్ మీరు ఇక్కడ వ్యాపారం చేసి మీకు లాభాలు సంపాదించి మీరు ఎక్కడ గుజరాత్కి ఎక్కడ పట్టుకెళ్తాను 34,76,00,000 సిఎస్ఆర్ ఫండ్ తీసుకొచ్చి ఇప్పుడు ఇంకా వైడింగ్ చేస్తున్నాం. అంటే దాన్ని ఎలా చేస్తున్నామంటే డివైడర్ లేకుండా ఇంకా వైడింగ్ చేసి ఏఎస్ఆర్ స్టాచ్యూ సీతంగారి నుంచి ఏఎస్ఆర్ స్టాచ్యూ నుంచి మ్యారిట్ వాటర్ వరకు కూడా వన్ సైడ్ వాకింగ్ ట్రాక్ వస్తుంది. ఆ రోడ్డు వన్ సైడ్ వాకింగ్ ట్రాక్ వస్తుంది. శుభదినం. ఈరోజు మనందరం అందరికీ కేకే రాజు గారికి కోఆపరేట్ చేయవలసిందిగా నేను కోరుకుంటాం. కేకే రాజు మా గురించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఇక్కడికి ఆహ్వానించిన స్కూల్ యజమానికి, టీచర్స్కి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా సంతోషం ఈరోజు మాకు మద్దతు తెలిపి ఇక్కడికి ఆహ్వానించి మీ ఆశీస్సులు అందించినందుకు మీ అందరికీ కూడా పేరు పైన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అందరూ కూడా ఒక అవకాశం కల్పిస్తే మీ అందరికీ కూడా తెలుసు. ఒకసారి ఐ భాస్కర్రావు, కరెస్పాండెంట్ ఆఫ్ విశ్వతేజ స్కూల్. మేము స్కూల్ స్టార్ట్ చేసి 35 years కంప్లీట్ అయిందండి. ఇంతవరకు ప్రతి సంవత్సరం మంచి రిజల్ట్ ఇస్తూ అందరూ పాస్ అయ్యేటట్లు చేస్తూ మంచి రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మేమంతా ఇక్కడ పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. హైయెస్ట్ మార్కులు వచ్చే వారికి మంచి అవార్డ్స్ ఇవ్వడానికి మన కేకే రాజు గారి చేతుల మీదుగా ఈరోజు అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అతను హైయెస్ట్ మార్కులు వచ్చినందుకు పేరెంట్స్కి, టీచర్లకి మన కేకే రాజు గారు అభినందించారు. వాళ్ళకి మా యొక్క నమస్కారాలు. మేము ప్రతి సంవత్సరం ఈ డిసిప్లైన్గా ఎడ్యుకేషన్ నేర్పించడం ఈ ఏరియాలో మా స్కూల్లో ఇటువంటి మీడియం ఏరియాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి ఏరియాని సెలెక్ట్ చేసుకొని ఇటువంటి ఏరియాలోనే మన పిల్లలు డెవలప్ చేస్తే మనకు నేమ్ ఉంటుందని ఇటువంటి ఏరియాలో మేము 89లో స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడాను విలువలతో కూడుకున్న విద్య అనేది పిల్లలకి అందజేయడం జరుగుతుంది. అలాగే ప్రతి వారం కూడా స్పోర్ట్స్ని కండక్ట్ చేయడం కానీ, వాళ్ళలో ఉండే పిల్లల యొక్క నైపుణ్యతని బయటకు రప్పించడం కానీ, అలాగే గేమ్స్కి ఇంటర్నేషనల్, నేషనల్ కానీ, డిస్ట్రిక్ట్ లెవెల్ కానీ, కబడ్డీ, వాలీబాల్, క్రికెట్ ఇటువంటి వీటిని కూడా మేము పంపించడం జరుగుతుంది. ఎవరైతే పేరెంట్స్ ఇంట్రెస్ట్ ఉన్న పేరెంట్స్ వాళ్ళ స్టూడెంట్స్ కూడా ఎన్సీసీలో జాయిన్ చేయడం కానీ, బాల్ స్కౌట్లో జాయిన్ చేయడం కానీ ఇలా జరుగుతుంది. ఎవ్రీ డే 4 to 5 అనేది అదర్ యాక్టివిటీస్ అనేది మేము నేర్పించడం జరుగుతుంది. అలాగే ఈ స్కూల్ని డెవలప్ చేసుకుని వస్తున్నాం. ఇంత డెవలప్ అవ్వడానికి మా యొక్క పేరెంట్స్ సహకారం, ఇక్కడ ఉండే నాయకులు, పెద్దవాళ్ళు అందరి సహకారంతో ఈ స్టేజ్ వరకు మా స్కూల్ వచ్చిందని వాళ్ళందరికీ నేను నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ స్కూల్లో ఆ స్కూల్ ఉండడానికి నేను గర్వంగా ఫీల్ అవుతూ ఇంకా మంచి ఎడ్యుకేషన్ ఇస్తూ ఈ ఏరియా పీపుల్స్ కూడా మంచి పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు ఇచ్చి పంపిద్దామని నేను ఎంతో కృషి చేస్తానని మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఆంధ్రప్రదేశ్ ప్రచార పర్వంలో షర్మిల క్షణం తీరిక లేకుండా ఉన్నారు. గత ఎన్నికల సమయంలో జగన్ ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. సంపూర్ణ మద్యపాన నిషేధం ఎందుకు అమలు కాలేదని, వివిధ బాండ్ల పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారం ఇస్తే అధికారాన్ని దేనికోసం
రెడ్డి గారు, మల్లికార్జున రెడ్డి గారు అందరూ భూదండాలు చేస్తున్నారట. యథేచ్ఛన ప్రభుత్వ భూములు సైతం కబ్జాలు చేస్తున్నారట. ఒక్క ఎంక్వైరీ అయినా పడిందా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్పితే తర్వాత ఏదైనా జరిగిందా? కనీసం మంచినీళ్ళు ఇస్తున్నారా? కడపలో స్టీల్ ఫ్యాక్టరీ వచ్చిందా? రాజశేఖర రెడ్డి గారు ఉంటే అది పూర్తయిపోయి, రాజశేఖర రెడ్డి గారు వెళ్లిపోయాక 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే మళ్ళీ శంకుస్థాపన జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కాదు 2 సార్లు వెళ్లి శంకుస్థాపన చేశాడు. కనీసం తట్టెడు మట్టి ఎత్తిపోయేదా ప్రాజెక్టులు? ఒక ఇటుక మీద ఇంకో ఇటుక పెట్టలేదా ప్రాజెక్టులు? ఆఖరికి అది శంకుస్థాపన ప్రాజెక్టుగా తయారైంది కడప స్టీల్ ఫ్యాక్టరీ. స్టీల్ ఫ్యాక్టరీ వచ్చిందా అంటే రాలేదు. అభివృద్ధి జరిగిందా అంటే కాలేదు. బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయా అంటే రాలేదు. మరి ఎందుకేయాలి వీళ్ళకి ఓట్లు? ఒక్కసారైనా ఎంపీ ఎవరు? అవినాష్ రెడ్డి ఒక్కసారైనా కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం కొట్లాడారా? పార్లమెంట్ కి మీరు గెలిపించారు, ఒక్కసారైనా పార్లమెంట్ లో అడిగాడా? ఢిల్లీలో కొట్లాడాడా? మరి ఎందుకేయాలి వీళ్ళకి ఓట్లు? ఎందుకేయాలి వీళ్ళకి ఓట్లు? ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు. ఇచ్చిన ప్రతి మాట కానగారికి కొట్టుకుపోయారు. మరి వీళ్ళు ప్రజల నాయకులు కాకుండా ఈరోజు వాళ్ళ కోసం స్వప్రయోజనాల కోసం ఈరోజు బీజేపీ పార్టీలో తొత్తులుగా తయారయ్యారు. బీజేపీ పార్టీలో మనకు 10 సంవత్సరాలుగా ప్రత్యేక హోదా ఇవ్వలేదు, పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వలేదు, కనీసం ఒక రాజధాని ఉన్నా అంటే మన రాష్ట్రానికి రాజధాని కూడా లేదు, కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు, మనకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామన్నారు ఎకనామిక్ బ్యాక్వర్డ్ ఏరియాస్ గుర్తించి, అదే ఇవ్వలేదు. ఏ ఒక్కటి బీజేపీ పార్టీ ఇవ్వకపోయినా అదే బీజేపీ పార్టీకి చంద్రబాబు గారు పొత్తు పెట్టుకున్నారు, అదే బీజేపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు తొత్తయ్యారు. మరి వీళ్ళకి ఎందుకు ఓట్లేయాలి? బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ కాదా? రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీని వ్యతిరేకించలేదా? రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీని ఎందుకు వ్యతిరేకించారు? ఎందుకంటే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం మత పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో చలిగాచుకోవాలి. బీజేపీకి తెలిసిన రాజకీయం ఒక మతాన్ని అవమానించాలి, ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి. ఇది బీజేపీ తెలిసిన రాజకీయం. మరి అలాంటి బీజేపీ పార్టీ గోత్రా విషయంలో రాజశేఖర బీజేపీ పార్టీని ఎంత వ్యతిరేకిస్తే, అంత దులిపేస్తే, మరి మణిపూర్ లో జరిగిన సంఘటనలో జగన్మోహన్ రెడ్డి గారు పల్లెత్తి మాట అన్నారా బీజేపీని? ఆఖరికి పార్లమెంట్ లో నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడితే మణిపూర్ ఘటన మీద అదే బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చిన వారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి రాజశేఖర రెడ్డి గారి కొడుకు అయ్యండి బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చాడు అంటే ఈయన రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడతాడా? రాజశేఖర రెడ్డి గారు ముస్లిం మైనారిటీలకు 4% రిజర్వేషన్ ఇచ్చాడు. 4% రిజర్వేషన్. అసలు రాజశేఖర రెడ్డి గారు 7% ఇవ్వాలనుకున్నాడు. 4% రిజర్వేషన్ సాధించుకొని వస్తే ఎంతమంది ముస్లిం బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయి, చదువు కోసం సహాయపడింది. కానీ అదే 4% రిజర్వేషన్ బీజేపీ పార్టీ ఎత్తేస్తామంటుంది. ముస్లింలకు రిజర్వేషన్ అవసరం లేదంటుంది బీజేపీ పార్టీ. కనీసం అప్పుడైనా వ్యతిరేకించారా జగన్మోహన్ రెడ్డి గారు? అంటే బీజేపీ పార్టీతో మీ పొత్తులు ముఖ్యం. మీ పొత్తు కోసం, మీ స్వప్రయోజనాల కోసం ముస్లిం సోదరులు ఏమైపోయినా, నాశనమైనా పర్వాలేదు. సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ అయినా, ఎన్ఆర్సీ అయినా, ఇవన్నీ బీజేపీ పార్టీ ఇష్టం వచ్చినట్లు ఆటలు ఆడుకుంటుంది. వాటన్నిటికీ చంద్రబాబు గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా గట్టిగా వ్యతిరేకించింది లేదు. కేవలం నామమాత్రంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించారు. ఎందుకంటే ముస్లిం ఓటు బ్యాంక్ పోతుందేమో అని. కానీ మనసులో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి మణిపూర్ లో నో కాన్ఫిడెన్స్ మోషన్ మణిపూర్ ఘటనలో పూర్తి మద్దతు ఇచ్చాడు బీజేపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ముస్లింల మీద ప్రేమ ఉందా లేదా? ఆర్థికంగా లిగిపోయిన చితికిపోయిన వారికి ప్రభుత్వం అండగా ఉంటే చంద్రబాబు చూసి ఓర్వలేక ఇబ్బందులు పెడుతున్నారు. ప్రస్తుత దుస్థితికి కారణం చంద్రబాబే అని తెలిసినా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు పచ్చ మీడియా విషం చిమ్ముతుందని వైసీపీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ అన్నారు. మీద పడి ఈ రోజున 3 నెలలుగా వాళ్ళ మీద పుంఖానుగా మీరు రాయటం, చంద్రబాబు, పురంధరేశ్వర లాంటి నాయకులు మాట్లాడడం, అసలు వాలంటీర్లు ఎందుకు ఇంటింటికి పింఛన్లు ఇవ్వాలని చెప్పి
మాట్లాడింది మీరు కదా. ఎలక్షన్ కమిషన్ మీద ఒత్తిడి తీసుకొచ్చి బీజేపీ తమ జేబులో ఉందన్నట్లుగా కేంద్ర ప్రభుత్వంతో కూటమి కట్టాము కనుక ఎలక్షన్ కమిషన్ మా మాట వినాల్సిందే అనేటటువంటి పద్ధతిలో ఎన్నికల కమిషన్ మీద పదే పదే ఒత్తిడి తీసుకొచ్చి బ్లాక్మెయిల్ చేసినట్లుగా వాళ్ళని వాలంటీర్ల మీద లేనిపోని కట్టుకథలు చెప్పి తప్పుడు ఆధారాలు చూపించి ఈ రోజున ఇంటింటికి పెన్షన్లు ఇవ్వకుండా ఆపింది చంద్రబాబు కాదా? ఎలక్షన్ కమిషన్ కి మాత్రమే కాదు, హైకోర్టులో సుప్రీంకోర్టులో తన జేబు మనిషి అయినటువంటి నిమ్మగడ్డ రమేష్ తోటి పిటిషన్లు వేయించి ఇవాళ పెన్షన్లు అందుకుంటున్నటువంటి వృద్ధులకి ఆపేసి ఈ రోజున మీరు ముసలి కన్నీరుగా ఎలా కారుస్తారు? ఈ రోజున పండుటాకుల్ని బలి తీసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అని ఎలా మాట్లాడతారు? పండుటాకుల మీద మళ్లీ పగ అనేటటువంటి పద్ధతిలో బ్యానర్ ఐటమ్స్ ఎలా రాస్తారు? 5 ఏళ్లుగా పండుటాకులు, 5 ఏళ్లుగా వృద్ధులు ఇంట్లో కూర్చుని చక్కగా చిరునవ్వుతో వాలంటీర్ వచ్చి పెన్షన్ అందిస్తుంటే సుఖంగా తమ మనవడే ఇంటికి పంపిస్తున్నాడు అనేటటువంటి ఆనందంతో అవ్వాతాతలు ఉన్నది నిజం కాదా? 5 ఏళ్లలో వాళ్ళని నెత్తిన పెట్టుకుని అవ్వా తాత అని ప్రేమగా ఒక మనవడు పిలిచినట్టుగా పిలిచి వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టి పెన్షన్ అందిస్తే మీరు ఈ రోజున మీ పరిపాలన ఎంత దుర్మార్గంగా ఉంటుందో ఇంతకంటే ఉదాహరణ ఒకటి కావాలా? చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నన్న నాళ్లు వాళ్ళకి నామమాత్రంగా 200 నుంచి చివరికి ఏదో ఎన్నికల ముందు కేవలం 1000 రూపాయలు పెంచి దానికి కూడా క్యూల్లో నిలబెట్టి బయటకు తీసుకొచ్చి బ్యాంకుల దగ్గర లేకపోతే మరొక చోట ఆఫీసుల దగ్గర వాళ్ళని పడిగాపులు పడేటట్లు చేసి ఊళ్ళో కొంతమందికి పెన్షన్ కావాలంటే ఇది తీసుకుంటున్నటువంటి వాళ్ళల్లో ఎవరో ఒకరు చచ్చిపోతే అప్పుడు నీ పేరు రాస్తామని చెప్పి వెటకారాలాడి ఈ రోజు మీరు ముసలి వాళ్ళ మీద ప్రేమ ఉన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రంలో 5 ఏళ్లుగా అవ్వా తాతలు వృద్ధులు ఎటువంటి కష్టం లేకుండా నిజానికి ఒక సుఖంగా బతికింది ఈ 5 ఏళ్లలోనే. మీ కాలంలో చంద్రబాబు హయాంలో ముసలి వాళ్లకు ఒక నరకం, ప్రతి పనికి ఆఫీసుల దగ్గర పడిగాపులు పడేటట్లు చేసి ఈ రోజున 5 ఏళ్లుగా సుఖంగా ఉన్నటువంటి వృద్ధుల్ని మళ్లీ ఈ రోజున రోడ్డు మీదకు తీసుకొచ్చింది చంద్రబాబు మనుషులు. చివరికి పురంధరేశ్వరి కూడా ఎన్నికల కమిషన్ కి లేఖలు రాసి అసలు పెన్షన్లు డీబీటీ ద్వారా వెళ్లాలి గాని పెన్షన్లు ఇళ్లకి చేరవేయడం ఏంటి అని అడిగింది ఆమె కాదా? ఇదే నిమ్మగడ్డ, ఇదే చంద్రబాబు ఇంటింటికి వాలంటీర్లు పెన్షన్ ఎలా ఇస్తారు అని చెప్పి మాట్లాడింది మీరు కాదా? ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి వాలంటీర్లు ఎట్లా పెన్షన్లు ఇస్తారు అనేటటువంటిది 3 నెలలుగా వాలంటీర్ల మీద రాసి చివరికి వృద్ధులకి వాళ్ళకి అందేటటువంటి సహాయం అందకుండా రోడ్ల మీదకు తీసుకొచ్చి ఈ రోజు ఎర్రటి ఎండల్లో వాళ్ళని బ్యాంకుల చుట్టూ ఆఫీసుల చుట్టూ పడిగాపులు పడేటట్లు చేసి ఇది మీ బుర్రలో పుట్టిన బుద్ధి కదా? బ్యాంకులకు వాళ్ళని పంపాలి, ఆఫీసులకు వాళ్ళని పంపాలి, ఇంటి దగ్గర పెన్షన్ ఇవ్వడం ఏంటి అని చెప్పి చెవులో జోరీగలాగా ఎలక్షన్ కమిషన్ ముందు పోరు పెట్టింది ఎవరు? ఈ చంద్రబాబు, ఈ నిమ్మగడ్డ, ఈ పురంధరేశ్వరి, ఈ ఈనాడు, ఈ ఆంధ్రజ్యోతి. ఈ కట్టగా కట్టుకుని మీరందరూ కలిసి చేసినటువంటి ప్రయత్నం వల్ల ఈ రోజు అవ్వలు తాతలు ఎర్రటి ఎండలో బ్యాంకుల ముందు ఆఫీసుల ముందు పడిగాపులు పడాల్సి వస్తుంది. దీనికి జగన్మోహన్ రెడ్డి ఎలా బాధ్యుడవుతాడు? జగన్మోహన్ రెడ్డి బాధ్యత అవ్వ తాత అని ప్రేమగా పిలుచుకోవడం, జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత 5 ఏళ్లుగా ఇంట్లో కూర్చోబెట్టి పెన్షన్ ఇవ్వడం. అది అంతవరకు ఆయన బాధ్యత. ఎప్పుడూ కూడా ఎవ్వరూ కూడా ముసలి వాళ్ల మీద ఇంత ప్రేమ చూపించలేదు జగన్మోహన్ రెడ్డి గారు చూపించినట్లుగా. అవ్వ తాత అనే పిలుపులోనే ఒక ప్రేమను అందించాడు. ఇంట్లో కూర్చోబెట్టి 3000 రూపాయల పెన్షన్ ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ కూడా ఇంత పెన్షన్ ఇవ్వడం లేదు. అంత గొప్పగా చేసి చూపిస్తే మీరు ఎన్నికలు వచ్చేటప్పటికి మీ విశ్వరూపం చూపించి మీరందరూ కూడా మీరు పగగట్టారు, అవ్వ తాతల మీద మీరు పగబట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రేమగా పిలుచుకున్న ఎంతో సుఖంగా చూసుకున్నటువంటి అవ్వాతాతల మీద మీరు పగబట్టి రెచ్చగొట్టి వాలంటీర్లను అడ్డం పెట్టుకుని ఇవాళ వాళ్ళని ఎర్రటెండలో మాడి మసైపోయేలాగా తీసుకుని వచ్చారు. ఈ దుస్థితికి, ఈ దీనత్వానికి, ఇంతమంది ముసలి వాళ్ళు ఎండలో నిలబడక చనిపోతున్న దానికి కారణం ఈ రోజున దాదాపు 50 మంది వృద్ధుల చావుకి కారణం చంద్రబాబు, ఆయన వెనుకున్నటువంటి కూటమి. కనుక ఈ రోజున మళ్లీ ఏదో వాళ్ళ పైన ప్రేమ ఉన్నట్లు నటిస్తే మిమ్మల్ని చాలా గుణపాఠం చెప్పాల్సి వస్తుంది. ఇదంతటికీ కూడా ఈ మరణాలకే కాదు, ఇంతమంది ఎండలో మాడిపోతూ ఉంటే మా గుండెలు బరువెక్కుతున్నాయి, మా హృదయాలు బరువెక్కుతున్నాయి. 5 ఏళ్లుగా పువ్వుల్లో పెట్టి చూసుకున్నట్టు చూసుకున్నాం ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. పువ్వుల్లో పెట్టినట్టుగా అవ్వ తాతలు ఎవరు కూడా
బోసి నవ్వులతోటి సంతోషంతో సుఖంతో ఇంట్లో కూర్చొని పెన్షన్ అందుకున్నారు. 5 ఏళ్లు బూతులు తిట్టే ప్రభుత్వాన్ని కాకుండా గోతులు పూడ్చే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని పవన్ పిలుపునిచ్చారు. నాకేమీ కొడాలి నానిని తిట్టాలని లేదు, కానీ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తే నేను సొంత రక్తానికైనా ఎదురు తిరుగుతాం అని అన్నారు. రాము వెనిగళ్ల గారు నేను కలిసి మన కృష్ణా జిల్లా గుడివాడ సమస్యల మీద మనస్ఫూర్తిగా మీ గొంతు మీ కష్టాలకి గళ వినిపిస్తాం. అలాగే ముఖ్యంగా మహిళలకి కీలకమైన కొన్ని అంశాలు చెప్తాను. ఇప్పుడు దాకా రాష్ట్రంలో జగన్ 1200 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలు పడ్డ డబ్బులు ఇవ్వాల హాస్పిటల్స్ కి. అందుకని ఇవన్నీ ఆలోచించి ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ ప్రభుత్వమే తీసుకునే బాధ్యత తీసుకుంది కూటమి ప్రభుత్వం. అలాగే మహిళలకి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లని సంవత్సరానికి ఇవ్వాలి అన్నది బలమైన నిర్ణయం తీసుకున్నాం. అలాగే ఉద్యోగులకి సకాలంలో జీతాలు, పోలీసులకి అలాగే హోంగార్డ్స్ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని హోంగార్డులు పరిస్థితులు కూడా అర్థం చేసుకుని వారికి అండగా నిలబడతాం. రైతాంగానికి కాలువల్లో పుడికలు తీయించడం, అలాగే సాగునీరు, చిన్న చిన్న మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నిటి కూడా నిర్వహణలు సమర్థవంతంగా చేసేలాగా, అలాగే ముఖ్యంగా ఉపాధి అవకాశాలు వచ్చేలాగా, ఇంతమంది యువతకి ఉపాధి అవకాశాలు రావాలంటే బలమైన ప్రభుత్వాలు ఉండాలి, దానికి అండగా ఉంటాం. అలాగే దివ్యాంగులకి ఎక్కడికి వెళ్ళినా సరే పాపం ఇబ్బంది పడతా ఉంటారు. వైసీపీ ప్రభుత్వం దివ్యాంగులు కూడా భయపడద్ది. అలాంటి దివ్యాంగులకి 6,000 రూపాయలు నెలకి కూటమి ప్రభుత్వం అందించబోతుంది. అలాగే ముఖ్యంగా అసలు కంప్లీట్ గా మనకి నడవలేని వాళ్ళు, మంచానికి అతుక్కుపోయిన వాళ్ళ దివ్యాంగులు లాంటి పరిస్థితులకి 15,000 రూపాయలు నెలకి అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే తలసీమియా లాంటి వ్యాధిగ్రస్తులకి నెలకి 10,000 రూపాయల చొప్పున అందించాలని కూడా కోరుకుంటూ అది బాధ్యత నిర్ణయం తీసుకుంది. మీ అందరికీ వీటన్నిటికంటే మించి పనిచేసే వాళ్ళం, బూతులు తిట్టేవాళ్ళం కాదు. మీరేదైనా తిడితే మాకు పని అవ్వలేదని మీరు తిడితే భరించేవాళ్ళం. అందుకని ఈ బూతులు తిట్టే ప్రభుత్వాన్ని, గోతులు తీసే ప్రభుత్వాన్ని వదిలి గోతులు పూడ్చే ప్రభుత్వాన్ని, బూతులు తిట్టే వాళ్ళని లాగిపెట్టి మోకాళ్ళ మీద కూర్చోబెట్టే ప్రభుత్వాన్ని తీసుకొస్తామని తెలియజేస్తూ, ఆడబిడ్డలకి ధైర్యం, ఆడబిడ్డలకు ఉపాధి అవకాశాలు అందరికీ సమానంగా చూసే బాధ్యత గల ప్రభుత్వం రాబోతుంది కొద్ది రోజుల్లో. దాంట్లో భాగంగా బాలశౌరి గారు గాజు గ్లాస్ గుర్తు మీద మీరు జనసేన పార్టీ మీద ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సోదరులు వెనిగళ్ల రాము గారు తెలుగుదేశం సైకిల్, కొత్త మోడర్న్ సైకిల్, అది కొత్త సైకిల్ మీద వస్తున్నారు. తొక్కుకుంటూ వెళ్ళిపోతారు, విజయం సాధిస్తారు. బూతులు తిట్టే వాళ్ళని ఆయన ఒంటి చక్రం లేపి మరి కొట్టుకొని ముందుకెళ్తారు. అలాగే ముఖ్యంగా కొనకళ్ళ నారాయణ గారికి, ఆయన అంటే నాకు చాలా ఇష్టం. కొనకళ్ళ నారాయణ గారు అంటే ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఎలుగెత్తి లోక్సభలో మాట్లాడితే ఆయన మీద దాడి చేస్తే చాలా మంది ఎంపీలు ఆయన సమస్యలు పడిపోతే ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఎప్పుడు ఆయన ఆలోచించాను ఆ రోజుల్లో. ఈరోజు వారు పుట్టినరోజు. ఈ రోజున వారికి పాట పాడాలని ఉంది కానీ హ్యాపీ బర్త్డే టు యూ కొనకళ్ళ నారాయణ గారనే, నా గొంతు బాగలేదు, అందుకని వారికి నా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే గుత్తికొండ రాజాబాబు గారికి, రావి వెంకటేశ్వరరావు గారికి, జనసేన నాయకులు శ్రీకాంత్ బోరగడ్డ గారికి, పాలంకి సారథి గారికి, చాందు పవన్ గారికి, పేర్ని జగన్ గారికి, బండ్రెడ్డి రామ్ గారికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, పిన్నమనేని వెంకటేశ్వరరావు గారికి నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. వారికి నా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. అలాగే మజ్జి శ్రీనివాస్ గారికి, వేమూరి త్రినాథ్ గారికి, సయన్ రాజేష్ గారికి, కొడమల గంగాధర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనందరం కష్టపడి ఈ ఒక్క ఎన్నికలకి ఈ 13 రోజులు కష్టపడదాం.
జనసేన మద్దతుదారులందరికీ చెప్తా ఉన్నాం, మన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ప్రతిపక్షాల విమర్శలపై సీఎం స్పష్టత ఇచ్చారు. భూములపై రైతులకు సంపూర్ణ హక్కులు కల్పించడమే ఈ చట్టం ఉద్దేశమని జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రజలకు ఫోన్లు చేసి జగన్ భూములు లాక్కుంటున్నారని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇంటికంతా ఫోన్లు కూడా చేస్తా ఉన్నారు. మీ అందరికీ కూడా IVRS ద్వారా ఫోన్లు కూడా చేసి మీ భూములన్నీ జగన్ లాక్కుంటాడు అని చెప్పి ప్రచారం చేస్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇంత దిక్కుమాలిన రాజకీయాలు చేస్తా ఉన్న ఈ చంద్రబాబు, నువ్వు అసలు మనిషివేనా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈ సందర్భంగా మీ జగన్, మీ బిడ్డ భూములు ఇచ్చేవాడే కానీ భూములు లాక్కునేవాడు కాదు మీ బిడ్డ. అసలు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, అయ్యా అసలు నీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమిటో తెలుసా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటేనే దాని అర్థం ఏమిటి అని అంటే, భూముల మీద సంపూర్ణ హక్కులు రైతన్నలకు ఎల్లవేళలా ఉండేట్టుగా ఒక యాక్ట్ చేయడమే, దాన్నే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటారు చంద్రబాబు. ఫస్ట్ అది తెలుసుకో అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న తప్పుడు ప్రచారాలకు ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. కాబట్టి ఈరోజు మీ అందరితో కూడా ఒక 2 నిమిషాలు దాని గురించి చెబుతా. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది రాబోయే రోజుల్లో ఒక పెద్ద సంస్కరణ అవుతుంది. ఎందుకనంటే ఈరోజు ఏ భూమి ఎక్కడ కొనాలనుకున్నా కూడా ఆ భూములన్నిటిలో కూడా ఈరోజు వివాదాలు ఉన్నాయి. ఆ భూముల్లో ఎక్స్టెంట్ అన్న తక్కువ ఉంటుంది, సబ్ డివిజన్ అన్నా జరగకపోయి ఉంటుంది, సర్వేలన్నా జరగకపోయి ఉంటాయి, రికార్డులన్నీ అప్డేట్ కాకపోయి ఉంటాయి. వీటి అన్నిటి వల్ల భూ వివాదాలు పెరిగి ఇవాళ రైతన్నలు, ప్రజలు అందరూ కూడా కోర్టుల చుట్టూ తిరిగే కార్యక్రమం, అధికారుల చుట్టూ తిరిగే కార్యక్రమం జరుగుతూ ఉంది. మీ బిడ్డ రాబోయే రోజుల్లో చేయాలనుకునే సంస్కరణ ఏమిటి అంటే, ఏ రైతన్నా కూడా, ఏ ఒక్కరైనా కూడా వాళ్ళ భూముల కోసము ఎవరి చుట్టూ తిరగాల్సిన పని ఉండకూడదు. ఏ కోర్టుకు వివాదాలకు సంబంధించిన ఏ కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఆ భూముల మీద వాళ్ళకు సంపూర్ణ హక్కులు వాళ్లకు కల్పిస్తూ, ఆ భూముల మీద ఏదైనా వివాదం ఉంటే ఆ వివాదాన్ని గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తూ, వివాదం లేదు ఈ భూములు అని చెప్పే ఒక సంస్కరణ తీసుకుని రావాలని మీ బిడ్డ ఆలోచన. మీ బిడ్డ ఆలోచన ఆ భూముల మీద ఏదైనా వివాదం ఉంటే ఆ వివాదానికి ఏకంగా ఇన్సూరెన్స్ కూడా చేసి ఎటువంటి వివాదము కూడా ఉండకుండా చూడాలి అనేదే మీ బిడ్డ. టైటిల్ ఇన్సూరెన్స్ కూడా చేసి ఎటువంటి వివాదము లేని టైటిల్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి అనేదే మీ బిడ్డ లక్ష్యం. కానీ ఇది జరగాలి అని అంటే మొట్టమొదటిగా జరగాల్సిందేమిటంటే, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్న సర్వే పూర్తి కావాలి. 100 సంవత్సరాల తర్వాత అప్పుడెప్పుడో బ్రిటిషర్లు సర్వే చేశారు. దాని తర్వాత ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ సర్వేలు మళ్ళీ చేసే పరిస్థితి లేదు. ఈరోజు మొట్టమొదటిసారిగా మీ బిడ్డ గ్రామ సచివాలయాలు తీసుకొని వచ్చి అందులో ఏకంగా 15,000 సర్వేయర్లను కూడా అందులో పెట్టి ఈరోజు మీ బిడ్డ 100 సంవత్సరాల క్రిందట జరిగిన సర్వేను మళ్ళీ మీ బిడ్డ ప్రతి ఎకరాను కూడా సర్వే చేయిస్తా ఉన్నాడు రైతులకు.